హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అనూషా మోహన్. ఈరోజు నేను ఆర్కే కలెక్షన్స్ నుంచి తెచ్చిన కొన్ని శారీస్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ క్వాలిటీ అనేవి ఎలా ఉన్నాయి అనేసి అండ్ దీన్ని వాష్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేసి మొత్తం హానెస్ట్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ శారీ అండ్ ఇదైతే మొత్తం కలర్స్ కూడా పింక్ అండ్ బ్లూ కలర్లో మ్యాంగోస్కి మధ్యలో వచ్చేసిందనమాట. అండ్ టోటల్గా దీని వెయిట్ కూడా చాలా లైట్ వెయిట్, అస్సలు వెయిట్ ఉండదన్నమాట. చాలా మెత్తగా ఉంటుంది అండ్ వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఓవరాల్గా అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. శారీ మొత్తం ఈ విధంగా ఉంటుందన్నమాట. మిడిల్లో మాత్రం ఈ విధంగా మ్యాంగో డిజైన్స్ వచ్చేసి కింద బార్డర్ మాత్రం ఈ విధంగా వస్తుందన్నమాట. కలర్స్ బాక్సెస్ లాగా వచ్చేసింది. బార్డర్ మాత్రం ఈ విధంగా లైట్ సిల్వర్ కలరు ఇంకా గోల్డ్ కలర్ కూడా మిక్స్ అయిపోయిందనమాట. బ్లూ కలర్లో వచ్చేసింది బార్డర్ అనేది. ఇప్పుడు ట్రెండ్ కదా ఈ విధంగా బార్డర్స్ వచ్చేవి. సో ఈ విధంగా బార్డర్ వచ్చేసింది అండ్ పైన బార్డర్ కూడా ఈ విధంగా గోల్డ్ కలర్లో బార్డర్ వచ్చేసిందనమాట. సో ఓపెన్ చేస్తే దీని పళ్ళు అనేది ఎలా వచ్చిందంటే ఓవరాల్గా శారీ మొత్తం ఇలా ఉంది. పళ్ళు అనేది మాత్రం ఇది అనమాట. పళ్ళు ఇలా వచ్చేసింది. జస్ట్ కొంచెం డిఫరెన్స్ అండి పళ్ళు అనేది. అండ్ దీని క్వాలిటీ వైజ్గా అయితే ఇది వాష్ చేసిన తర్వాత ఖచ్చితంగా మనము ఐరన్ చేసుకోవాలండి, లేకుంటే ముడతలుగా ఉంటుంది. అండ్ ఇది కట్టుకున్నప్పుడు మాత్రం చాలా చాలా బాగుందన్నారు అందరూ. సో దీనికి డిజైను బ్లౌజ్ ఏమొచ్చిందంటే సో ఈ విధంగా వచ్చేసింది. దీనికి బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది. నేను ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ ఫ్రంట్ బోట్ నెక్ పెట్టేసి ఒక చిన్న లీఫ్ షేప్లో ఇలా ఇచ్చేసాను. సో బ్యాక్ నెక్ మాత్రం డీప్ నెక్ అనమాట. హ్యాండ్స్ వాళ్ళు ఈ విధంగా కాంట్రాస్ట్ బ్లూ కలర్లో వచ్చేసిందనమాట. సో ఇది హ్యాండ్స్కి పెట్టేసుకున్నాను. టెజల్స్ కూడా కాంట్రాస్ట్గా పెట్టేసుకున్నాను. అండ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. లైట్ వెయిట్ చాలా బాగుంది. కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుందని చెప్పారు. బట్ ఇది చాలా డెలికేట్గా ఉందన్నమాట. జస్ట్ మనం ఏదైనా తగులుకుంటేనే దారం వచ్చేస్తుందన్నమాట. సో డెలికేట్గా ఉంది. బట్ కట్టుకుంటే లైట్ వెయిట్గా చాలా బాగుంది ఈ శారీ. అండ్ అండ్ కాస్ట్ ఏంటంటే దీనికి 750 పడిందండి వితౌట్ షిప్పింగ్. ఎక్స్ట్రా 100 రూపీస్ ఛార్జ్ చేశారు షిప్పింగ్కి. సో నెక్స్ట్ శారీ అయితే ఇదండి. కింద కొంచెం బార్డర్ ఎక్కువగా ఇచ్చారు అండ్ పైన బార్డరు కొంచెం చిన్నగా ఇచ్చారనమాట బార్డరు. సో బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ క్లాత్ కూడా ఇదిగో చేయి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఈ మాత్రం మందం ఉంటుంది. సో శారీ మొత్తం ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. ఇది కొంచెం వెయిట్గా ఉంటుంది. ఆ శారీతో కంపారిజన్ చేస్తే కొంచెం వెయిట్గా ఉంటుంది. మరీ ఎక్కువ వెయిట్ ఏం కాదండి. అండ్ కింద బోర్డర్ ఈ విధంగా వస్తుంది. కింద బోర్డర్ సో ఇందులో కూడా ఈ విధంగా డిజైన్ వచ్చేసింది. అండ్ దీనికి పళ్ళు అనేది ఏ విధంగా వచ్చింది అంటే పళ్ళు అనేది ఈ విధంగా వచ్చిందండి. కొంచెం డిఫరెన్స్ ఉంది అంతే. పళ్ళు అనేది మ్యాక్సిమం సేమ్ డిజైన్ లాగే అనిపిస్తుంది. సో దీనికి డిజైన్ బ్లౌజ్ ఈ విధంగా వచ్చేసింది. మొత్తం ఈ కలర్లో వచ్చేసింది అండ్ బార్డర్ అనేది ఇలా వచ్చేసింది.
హ్యాండ్స్ కూడా ఈ విధంగా డిజైన్ ఇచ్చేశారు. సో దీనికి కూడా నేను ఫ్రంట్ బోట్ నెక్ అండ్ బ్యాక్ డీప్ నెక్ పెట్టేసుకున్నాను. సో టెజల్స్ అనేవి ఈ విధంగా పెట్టేసుకున్నాను నేను. అండ్ ఇది వాష్ చేసిన తర్వాత కూడా చాలా బాగుంది, కలర్ పోవడం అలాంటివి ఏం జరగలేదన్నమాట. అండ్ వాష్ చేసిన తర్వాత ఐరన్ కూడా అవసరం లేదండి, నీట్గా మనము ఎలా ఈ విధంగా మడతలతో అలా ఆరేస్తే అలాగే ఉంటుందన్నమాట. క్రష్ అవ్వడం అలాగే ఏం లేదనమాట, నీట్గా ఉంటుంది, ఐరన్ అవసరం లేదు. కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇది జస్ట్ చూసేదానికంటే కూడా కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది. సో దీని కాస్ట్ కూడా 750 అన్నమాట, వితౌట్ షిప్పింగ్. అండ్ నెక్స్ట్ శారీ, ఇది కూడా మంగళగిరి అనేసి చెప్పాను కదండి, ఆ డిజైన్ అనమాట. లైట్ వెయిట్, సేమ్ ఫస్ట్ శారీ చూపించిన లాంటిదే, సబ్బు కలర్లో ఉంది, స్కై బ్లూ కలర్లో. అండ్ దీనికి కాంట్రాస్ట్గా రెడ్ కలర్లో ఈ విధంగా బార్డర్ కింద ఇచ్చేసారనమాట. కింద మాత్రం బార్డర్ అనేది పెద్దగా ఇచ్చేశారు, పైన మాత్రం ఈ విధంగా చిన్నది ఒక గోల్డ్ కలర్లో బార్డర్ ఇచ్చారనమాట. అండ్ కింద బార్డర్ చూడండి డిజైన్. అండ్ క్లాత్ మీ ఫస్ట్ది శారీ చూపించలేదు కదా ఎలా ఉంటుందనేసి, సో మనం చేయి పెట్టి చూపించినప్పుడు సో ఈ మాత్రం మందం ఉంటుందన్నమాట, ఈ మాత్రం పతలా ఉంటుంది, మందంగా అయితే ఉండదు, లైట్ వెయిట్ ఉంటుంది, డెలికేట్గా ఉంటుంది. సో డిజైన్ అనేది ఈ విధంగా వచ్చేసింది. అండ్ ఓవరాల్గా శారీ ఏ విధంగా ఉండేది చూపిస్తాను. సో ఇదైతే పళ్ళు అండి, శారీ పళ్ళు అనేది ఈ విధంగా వచ్చేసింది. అండ్ ఓవరాల్గా శారీ మొత్తం ఈ విధంగానే ఉంటుంది. శారీ మొత్తం ఈ విధంగానే కిందకి ఈ విధంగా ఉంటుందన్నమాట, పైనుంచి కిందకి. సో ఇవన్నీ నేను ఆల్రెడీ యూస్ చేసిన తర్వాత మీకు రివ్యూ ఇవ్వాలనేసి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. క్లాత్ అనేది ఆఫ్టర్ వాష్ ఎలా ఉంటుందనేసి హానెస్ట్ రివ్యూ ఇవ్వాలనుకున్నాను. నేను మ్యాక్సిమం లైట్ వెయిటే ప్రిఫర్ చేస్తాను శారీస్ అన్నీ కూడా, ఎందుకంటే కట్టుకున్నప్పుడు చాలా కంఫర్ట్గా ఉండాలి, వెయిట్ ఉంటే అసలు మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందన్నమాట. సో ఇది కూడా 750 అన్నమాట, వితౌట్ షిప్పింగ్. అండ్ దీని బ్లౌజ్ ఎలా వచ్చిందంటే సో సేమ్ స్కై బ్లూ కలర్లో ఇలా వచ్చేసింది. అండ్ హ్యాండ్స్ మాత్రం ఈ విధంగా వచ్చేది, కాంట్రాస్ట్గా వచ్చేసిందనమాట. అండ్ బార్డర్ అనేది కూడా హ్యాండ్స్కి గోల్డ్ కలర్లో ఈ విధంగా వచ్చేసింది. సో అండ్ చూసారు కదా, ఈ విధంగా కొంచెం ఏమైనా జరిగినా కానీ తగులుకున్నా కానీ ఏవైనా బై మిస్టేక్ ఈ విధంగా పీసులు వచ్చేస్తుందనమాట. సో ఇందులో డిఫెక్ట్ అయితే శారీ ఇదండి. అండ్ వాష్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఐరన్కి అయితే ఇవ్వాలండి, లేకుంటే అంత బాగోదన్నమాట చూడ్డానికి శారీ. బట్ కట్టుకున్నప్పుడు చాలా చాలా బాగుంటుంది, జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి దీన్ని. అండ్ నెక్స్ట్ శారీ చాలా చాలా ఇష్టమైన శారీ, కలర్ కాంబినేషన్ స్కై బ్లూ కలర్లోనే అండి. ఇందులోనే బ్లూ అనేది డిఫరెంట్ బ్లూస్ ఉన్నాయి చూడండి. అండ్ ఫ్లవర్ డిజైన్ కూడా ఉంది, ఎల్లో కలర్ ఫ్లవర్ డిజైన్స్, బ్లూ కలర్ ఇంక్ కలర్ కూడా ఉంది చూడండి. కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అండ్ కట్టుకున్నప్పుడు చాలా చాలా బాగుందండి ఇదైతే. అండ్ డిజైన్ అయితే చివర ఈ విధంగా వచ్చేసిందండి. సో సిల్వర్ కలర్లో డైమండ్ షేప్లో ఈ విధంగా వచ్చేసింది బార్డర్ అనేది. ఇది పై బార్డర్ అనమాట, మొత్తం ఇలా లేస్ ఇచ్చేశారు, లేస్. అండ్ దీనికి కింద బార్డర్ ఈ విధంగా వచ్చేసింది అనమాట, కొంచెం పెద్దగా బ్రాడ్గా ఎక్కువగా వచ్చేసింది బార్డర్. పైది మాత్రం చిన్నగా ఉంది బార్డర్. ఇందులో నెమలి ఇచ్చారనమాట డిజైన్లో. అండ్ కింద కూడా ఈ విధంగా లేస్ వచ్చేసింది.
సో ఓవరాల్గా శారీ అయితే ఏ విధంగా ఉంటుందంటే, సో ఈ విధంగా ఉంటుంది. ఫ్లవర్స్ మోడల్లో ఉంటుంది మొత్తం. అండ్ ఇది కూడా వాష్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఐరన్ చేసుకోవాలండి, లేకుంటే కొంచెం ముడతలుగా ఉంటుందన్నమాట. అండ్ దీని పళ్ళు వచ్చేసి పళ్ళు కూడా అండ్ ఒక డిఫరెన్స్ ఏమి ఇచ్చారంటే జస్ట్ ఇలా లేస్ అనేది ఇచ్చారు అంతే. లేస్ అనేది ఇటు సైడ్ ఇచ్చేసారు. లేస్ మొత్తము సపరేట్గా పళ్ళు అనేసి ఏం లేదన్నమాట. సో అండ్ దీని క్లాత్ అనేది కూడా ఏ విధంగా ఉంటుందనేది, మీకు ఏమాత్రం మందం ఉంటుందనేది చూస్తున్నారు కదా. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఐరన్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాల్సి వస్తుంది వాష్ చేసిన తర్వాత. అండ్ దీని కాస్ట్ 650 అనుకుంటున్నాను. కాస్ట్ అనేవి ఎగ్జాక్ట్గా తెలియదు, నేను స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. అండ్ దీనికి బ్లౌజ్ ఏ విధంగా వచ్చిందంటే, సో ఈ విధంగా ఈ కలర్లో, ఈ బ్లూ కలర్లో వచ్చేసింది అనమాట. కొంచెం కాంట్రాస్ట్గానే ఉంది. సేమ్ స్కై బ్లూ మిక్సింగ్ కాకుండా జస్ట్ ఈ విధంగా వచ్చేసింది అనమాట. లైన్స్ వచ్చాయి ఇందులో. హ్యాండ్స్ అనేవి ఈ విధంగా సిల్వర్ కలర్లో వచ్చేసాయి. సేమ్ దానికి బార్డర్ ఎలా వచ్చిందో సో అవి హ్యాండ్స్ వచ్చేసారనమాట. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి కోరా సిల్క్ గ్రీన్ అండ్ పింక్ శారీ. కాస్ట్ వచ్చేసి 730 ప్లస్ షిప్పింగ్. అండ్ ఇది పై బార్డర్ అండి, పైన వైపు ఈ విధంగా బార్డర్, చిన్ని బార్డర్ వచ్చిందనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా. అండ్ ట్రాన్స్పరెంట్ గా ఉందా లేదా అనేసి మీకు హ్యాండ్ పెట్టేసి చూపిస్తున్నాను చూడండి. ఈ మాత్రం పతలాగా ఉంటుందన్నమాట. అండ్ మొత్తం పై వైపున గ్రీన్ కలర్ అండ్ డిజిటల్ ప్రింట్స్ లో ఈ విధంగా ఫ్లవర్ మోడల్ వచ్చేసింది. ఇది కూడా లైట్ వెయిట్ ఉంటుందండి. అండ్ ఇది వాష్ చేసిన తర్వాత కూడా ఐరన్ చేసుకోవాలి దీన్ని కూడా. అండ్ నెక్స్ట్ కింద వైపు అయితే బ్రాడ్ గా వచ్చింది కొంచెం బార్డర్. అండ్ కింద ఈ లేస్ కూడా ఇచ్చారు చూడండి. అండ్ ఇది కూడా లైట్ వెయిట్ గా ఉంటుంది, కంఫర్ట్ గా ఉంటుంది మనం యూస్ చేసినప్పుడు. ఓవరాల్ గా అయితే మొత్తం శారీ ఈ విధంగా ఉంటుంది. మధ్యలో మాత్రం గ్రీన్ కలర్ అండ్ డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ వస్తాయి. పైన కింద బార్డర్స్ పింక్ కలర్ లో వస్తుంది. అండ్ పళ్ళు అయితే ఈ విధంగా వచ్చిందండి. డిఫరెంట్ గా ఏం డిజైన్ రాలేదు, సేమ్ గా అదే డిజైన్ కంటిన్యూ అయింది. కాకపోతే చివర ఈ విధంగా లేస్ అనేది ఇచ్చారు, పింక్ కలర్ లో లేస్. అండ్ క్లాత్ కూడా చూడండి ట్రాన్స్పరెంట్ గా ఉంది, లైట్ వెయిట్ గా ఉంటుంది. దీని బ్లౌజ్ అనేది ఇంకా నేను స్టిచ్ చేయలేదన్నమాట. స్టిచ్ చేయాలనేసి కట్ చేశాను. అండ్ ఈ విధంగా బార్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ కి కూడా. అండ్ హ్యాండ్స్ అనేవి కూడా డిజైన్ ఇచ్చారనమాట. బార్డరే సేమ్ బార్డర్ ఏ విధంగా ఉందో అలా హ్యాండ్స్ కి ఇలా ఇచ్చారనమాట. పింక్ కలర్ లో ఇచ్చారు. అండ్ బ్లౌజ్ మీద చిన్ని చిన్ని లైన్స్ ఉన్నాయి, అవి వీడియోలో కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ శారీ లెనిన్ మిక్స్ డిజిటల్ ప్రింట్ కాపర్ సల్ఫేట్ బ్లూ అండ్ పింక్ శారీ. దీని కాస్ట్ వచ్చేసి 730 ప్లస్ షిప్పింగ్. అండ్ మొత్తం ఓవరాల్గా శారీ ఈ విధంగా ఉంటుంది. కాపర్ సల్ఫేట్ బ్లూ వస్తుంది మిడిల్లో. అండ్ బార్డర్స్ మాత్రం పింక్ కలర్లో వస్తాయి. పై బార్డర్ కొంచెం స్మాల్గా ఉంటుంది, కింది బార్డర్ బిగ్ బార్డర్. పైన వచ్చిన బార్డర్ అయితే ఈ విధంగా ఉంటుంది. అండ్ టోటల్గా పళ్ళు అనేది ఈ విధంగా వస్తుంది. సేమ్ డిజైన్ కంటిన్యూ అయింది, బట్ చివర టెజల్స్ అనేవి వచ్చాయి. ఈ విధంగా బ్లూ అండ్ పింక్ కలర్లో టెజల్స్ వచ్చేసాయి. మధ్యలో మొత్తము ప్యారెట్స్ అలా బర్డ్స్ అన్నీ ఉన్నాయి. అండ్
బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది. చివర ఈ విధంగా హ్యాండ్స్కి డిజైన్ వచ్చేసింది. పింక్ కలర్లో వచ్చింది బ్లౌజ్ అనేది. అండ్ కింద ఈ విధంగా బార్డర్ కూడా వచ్చేసింది అనమాట.